లైఫ్ స్టైల్ శ్రోతలకు ధన్యవాదాలు. లైఫ్ స్టైల్ సక్సెస్ సిరీస్లో భాగంగా ప్రణాళిక ఉన్నవాళ్ళే గెలుస్తారు అనే విషయం గురించి తెలుసుకుందాం. మరి అంతే కదా, ప్రణాళిక ఉంటేనే మన జీవితంలో గెలిచడానికి అవకాశం ఉంటుంది. నీవు ఏదైనా సాధించాలనుకుంటున్నావా, గెలవాలనుకుంటున్నావా, విజయవంతంగా నిలవాలనుకుంటున్నావా? అయితే మొదటి అడుగు ప్రణాళిక. ప్రణాళిక లేని జీవితం గమ్యం లేని ప్రయాణం లాంటిది. ఈరోజు మనం మాట్లాడుకునేది ఎందుకు ప్రణాళిక అవసరం, ఎలా ప్రణాళిక వేయాలి, ఎలాంటి తప్పులు చేయకూడదు. ముఖ్యంగా పార్ట్ 1లో ప్రణాళిక అనేది ఎందుకు అవసరం అనే దాని గురించి మనం తెలుసుకుందాం. మన ఆశలు, మన కళలు, మన లక్ష్యాలు ఇవన్నీ గమ్యాలు మనకి. కానీ వాటిని చేరటానికి మనం ఏ మార్గంలో వెళ్తున్నాం అన్నది ప్రణాళికపై ఆధారపడి ఉంటుంది. ప్రణాళిక లేకపోతే ఏం జరుగుతుందో కూడా తెలుసుకుందాం. సమయం వృధా అవుతుంది, శ్రమ వృధా అవుతుంది, చివరికి మన లక్ష్యాలు అసాధ్యమవుతాయి. ఒక వ్యాపారవేత్త బిజినెస్ మొదలుపెట్టే ముందు బడ్జెట్ ప్లాన్ వేస్తాడు. అలాగే ఒక స్టూడెంట్ పరీక్షకు చదవబోయే ముందు టైం టేబుల్ తయారు చేసుకుంటాడు. అలాగే ఒక రికార్డ్ బ్రేక్ చేయాలనుకునే ఆటగాడు డైట్, వర్కౌట్, ప్రాక్టీస్కి ప్లాన్ చేస్తాడు. అందుకే ప్రణాళిక ఉంటేనే విజయం సాధ్యమవుతుందన్నమాట. ఇంకా పార్ట్ 2లో ఏంటంటే మంచి ప్రణాళిక ఎలా ఉండాలి అనేది తెలుసుకుందాం. స్పష్టమైన లక్ష్యం, క్లియర్ గోల్ అనమాట. అంటే నాన్నకు పెన్షన్కి ముందే నేను స్థిరాదాయం సంపాదించాలనుకోవటం ఒక లక్ష్యం. ఇంకోటి ఏంటంటే సంవత్సరం లోపు 1,00,000 రూపాయలు సేవ్ చేయాలనుకోవటం. అలాగే 3 నెలల్లో 10 కేజీలు తగ్గాలి. ఇలాగా లక్ష్యాలు పెట్టుకొని ఈ విధంగా స్పష్టంగా ప్లాన్ చేసుకుంటే మనం ఈ లక్ష్యాలు సాధించడానికి, ఏ లక్ష్యాలైనా సాధించడానికి అవకాశం ఉంది. సూక్ష్మ ప్రణాళిక, మైక్రో ప్లానింగ్. గోల్ సెట్ చేసుకున్నాక దాన్ని చిన్న చిన్న యాక్షన్ స్టెప్స్గా విడగొట్టాలి. రోజువారీ లేదా వారానికో యాక్టివిటీలా మార్చాలి. ఉదాహరణకు రోజుకు 100 దాచాలి అనుకోవాలి, లేదా రోజుకి 30 నిమిషాలు చదవాలి. ఇలా విభజించుంటే తేలిగ్గా గోల్ని రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది. ట్రాకింగ్ అంటే చిట్టా. ప్రతి వారం, నెలలో మదింపు చేసుకోవాలి. సక్సెస్, ఫెయిల్యూర్ చెక్ చేసుకోవాలి. అవసరమైతే ప్రణాళికను మార్చుకోవాలన్నమాట. ఇంకా పార్ట్ 3లో ఏం తెలుసుకుంటామంటే సాధారణంగా చేసే తప్పుల గురించి కూడా మనం తెలుసుకుందాం. లక్ష్యాన్ని క్లియర్గా పెట్టుకోకపోవటం ఒక తప్పు అయితే, చాలా పెద్ద ప్రణాళిక వేసుకొని ఆచరించకపోవటం రెండో తప్పు. ఒకసారి చెయ్యలేకపోతే నిరుత్సాహపడి వదిలేయటం మూడో తప్పు. నాలుగోది ఏంటంటే కన్సిస్టెన్సీ లేకపోవటం, అంటే స్థిరత్వం లేకపోవటం, పట్టుదల లేకపోవటం అన్నమాట. ఇంకా ఐదోది ఏంటంటే ట్రాకింగ్ లేకపోవటం, అంటే చెక్ చేసుకోవటం అన్నమాట. ఎంతవరకు వస్తుంది పని అనేది ట్రాకింగ్ లేకపోతే మనం సక్సెస్ సాధించడం చాలా కష్టం అవుద్ది. ఈ తప్పులు మన విజయాన్ని దూరం చేస్తాయన్నమాట. ఇంకా పార్ట్ 4లో ఏంటంటే విజయం సాధించిన వారి ప్రణాళిక సీక్రెట్ గురించి తెలుసుకుందాం. ఎవరో ఒక రాత్రిలోనే సక్సెస్ కాలేరు. వాళ్ళు సాధించగలిగారు అంటే వాళ్ళు ప్రతిరోజు ప్రణాళికతో జీవించారు కాబట్టి. ప్రతి విజయవంతుడి వెనుక ఒక ప్రణాళిక తప్పకుండా ఉండి తీరుతుంది. ఉదాహరణ, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు తన జీవితం మొత్తం ఒక మిషన్లా ప్లాన్ చేశారు కాబట్టే విజయం సాధించారు. అలాగే శ్రీధర్ వేమూరి, జోహో 10 ఏళ్ల ముందు సాఫ్ట్వేర్ మార్కెట్ ఎలా ఉండబోతుందో ఊహించి ముందుగానే ప్రణాళిక వేసి విజయం సాధించారు. ఇలా ఆర్థికంగా ఎదిగిన ప్రతి మిడిల్ క్లాస్ సక్సెస్ స్టోరీ వెనుక ఒక స్మార్ట్ ఫైనాన్షియల్ ప్లాన్ ఉంటుంది. గెలవాలంటే ముందు ప్రణాళిక వేయాలి. ఆఖరికి ఏంటంటే ప్రణాళిక ఉంటే మార్గం కనిపిస్తుంది మనకి. ప్రణాళిక ఉంటేనే ఓటమి అనిపించదు. ప్రణాళిక ఉంటే మన లక్ష్యం మనకు చేరువవుతుంది అనమాట. ఈరోజు నుంచే మీ లక్ష్యానికి ఒక ప్రణాళిక తయారు చేయండి. రోజుకి 10 నిమిషాలు గమనించండి. ఎవరో ఆపలేరు మీ విజయాన్ని. గెలిచిన వాళ్ళందరూ ప్రణాళికతో ముందుకి వెళ్ళిన వాళ్ళే. ప్రణాళికతోనే శిఖరాలు చేరవచ్చు.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. గుడ్ లైఫ్ స్కిల్ అండ్ గుడ్ లక్.